ఉల్లిగడ్డను కోసినప్పుడు కన్నీళ్లు, ఉల్లి దొరకనప్పుడు కష్టాలు కామన్ అయిపోయినాయి ఈ దేశంలో. గందుకే ఉల్లిలొల్లి మన రాష్ట్రం నింపియకుండా చేయబోతున్నది సర్కార్. కిలోమీటర్లు సంచులు పట్టుకొని ఎండల చెంబెడు చెమటాలు గారుతుంటే అబ్బా నా అంత ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూసే అవసరం ఉండదటిగా. అంగడంతా అయిపోయినాక ఉల్లిగడ్డ పొట్టు కురుకులా అన్నట్టు గిప్పుడు ఎందుకు చెప్తుంది? ఉల్లిధర ఇప్పుడు మామూలుగానే ఉన్నది కదా అని అనుకుంటారు కదా. వాజివే, కానీ ఉల్లిగడ్డ బంగారం రెండు పోటీ పడకుండా చేస్తారట ముంగట ముంగట. అన్ని కొని చూడు నన్ను కొని చూడు అన్నట్టుగానే ఉండే ఉల్లిగడ్డ రేట్లు మొన్నటిదాకా. నిన్నయాలనే ముత్యమంతా తగ్గినట్టున్నాయి, కానీ ఇంకొన్నొద్దులు పోతే మళ్ళా ఇదే కథ. మనం ఎన్నేళ్ల సంధి చూస్తలేం, కత్తిపీట మీదకి దేకముందే కన్నీళ్లు పెట్టిస్తాయి. కానీ ఇద్వర్ సంధి అట్లా కానియదట మన సర్కార్. కొత్తగా ఉల్లి విధానం అని తెస్తారట. 100 రూపాయలుంటే ఇత్తనాలు 25 రూపాయలకే ఇస్తారట. అంటే 75 రూపాయల సబ్సిడీ ఉంటదన్నట్టు. దుక్కెప్పుడు దున్నాలే, ఇత్తెప్పుడు పెట్టాలే, మొలకెళ్ళినాకేం చేయాలి, మందులు ఎట్లా పిచికారీ చేయాలనో అన్ని ట్రైనింగ్ ఇస్తారట వ్యవసాయం శాఖ ఆఫీసర్లు. పంటను దాచుకోనీకి మంచి మంచి గోదాములు కూడా కట్టిస్తామంటుండ్రు. నడిమిట్లా బోకరగాలు మోపు కాకుండా కూడా చూస్తామనే చెప్తుండ్రు. ఉల్లి విధానం అంటే గీదన్నట్టు. కానీ ఉల్లి రేట్లు ఒక్కటే ఎక్కువైనాయా మన తాన? కందిపప్పు రేట్లు కూడా కుతకుతా ఉడకబట్టే. నిన్న మొన్న కొనబోతే టమాటా అన్నబట్టే. పబ్లిక్ ని చూసి పల్లి నూనె కూడా పక్కకు నవ్వబట్టే. కాబట్టి ఉల్లి విధానం లెక్కనే కంది విధానం, టమాటా విధానం, పల్లి విధానం కూడా తెమ్మని కోరుతుండ్రు పబ్లిక్.